కూర్చుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి ప్రభు సన్నిధిలో మనమందరము కూడా కూడి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రభు మాటలు వినటానికి, ప్రార్థించటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మన ధ్యానము నిమిత్తమై సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగములో ముందుకు వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నాయన మీరు మమ్మలను ప్రేమించి నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మాకు రక్షణ భాగ్యాన్ని కలిగించి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని కలిగించారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యము మా జీవితాలను దర్శిస్తున్నప్పుడు, మీ వాక్యము మమ్మలను హెచ్చరిక చేస్తున్నప్పుడు, దిద్దుకోమని చెబుతున్నప్పుడు నీ మాటలకు మేము లోబడినట్లుగా సహాయము చేయండి. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభముల మీద అది చిక్కుకొనినది అనేటువంటి విషయాలలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కూడా కొన్ని సంగతులు మీ వాక్యములో నుండి మాకు నేర్పించండి. నేర్చుకున్న మేము మా హృదయాలను జాగ్రత్తపరుచుకొని, విన్న వాక్యము మా హృదయములో ఉంచుకొని వాటి ప్రకారము బ్రతుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకొనుచు నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. వాక్యములో నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. చాలండి. సొలొమోను గారు వ్రాస్తున్నటువంటి ఈ సామెతల గ్రంథంలో జ్ఞానము నివాసము కట్టుకొని అది 7 స్తంభముల మీద చెక్కుకొనినది అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. జ్ఞానము నివాసము కట్టుకుందట. ఈ లోకములో ప్రియులారా, మనుషులు నివాసం కట్టుకుంటారు వారు నివాసం చేయటానికి. అలాగే అనేక రకాలైనటువంటి జంతువులు అవి అడవులలో కొన్ని నివాసాలను కలిగి ఉంటాయి నివసించటానికి. అదే విధముగా పక్షులు కూడా నివసించటానికి గూళ్ళు కట్టుకుంటాయి. అవి వాటి నివాస స్థలములు. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా నివాసము అనేటువంటిది ఏదో ఒక విధానములో ఉంటుంది అని మనము ప్రియులారా తెలుసుకుంటున్నాం. అలాగే జ్ఞానము కూడా నివాసము కట్టుకుందట. జ్ఞానము నివాసము కట్టుకుంది. ఏ జ్ఞానం అనంటే పరలోకము నుండి దిగివచ్చిన దైవ జ్ఞానం. నివాసము కట్టుకున్నటువంటి ఈ యొక్క జ్ఞానము దేని మీద కట్టుకుంది, దేని మీద ఇది నివాసం కట్టుకుంది అనంటే 7 స్తంభాల మీద చెక్కుకొని నివాసం కట్టుకుంది. ఎంత పటిష్టమైన కట్టడమో మనము ఆలోచించాలి.
ప్రియులారా, ఈ లోకములో కొన్నిసార్లు మనము నివాసాలు కట్టుకుంటున్నప్పుడు ఆ నివాసాలు రకరకాలుగా కట్టుకుంటాం. కట్టుకున్నా సరే ఆ నివాసాలు ఎంత కట్టుకున్నా, ఎంత డబ్బు పెట్టి కట్టుకున్నా కొంతకాలము మాత్రమే ఆ నివాసాలు ఉంటాయి. ఆ తర్వాత ఆ నివాసాలు కూలిపోతాయి. వాటి టైం అయిపోయిన తర్వాత అవి నివాసము చేయటానికి యోగ్యకరమైనవిగా ఉండవు అవి. కానీ జ్ఞానము అనేటువంటి ఈ నివాసం మనము జాగ్రత్తగా గనుక కట్టుకోగలిగితే ఇది ఎన్నటికీ పడిపోయేది కాదు, ఎన్నటికీ నాశనమయ్యేది కాదు. ఎందుకంటే ఇది మనుషుల జ్ఞానమైతే నాశనమవుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, జ్ఞానుల జ్ఞానమును నేను నాశనము చేతును అన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. కానీ ఈ లోక జ్ఞానము నాశనమైపోతుంది, కానీ దైవ జ్ఞానము ఎప్పటికీ నాశనము కానేరదు అని వాక్యములో మనము చూడగలుగుతున్నాం. ఈ జ్ఞానము 7 స్తంభముల మీద చెక్కుకొనినది అని మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో మనము 4 సంగతులను చెప్పుకున్నాం. యాకోబు పత్రిక బైబిల్ గ్రంథములో నుండి 3వ అధ్యాయము 17వ వచనాన్ని మరొకసారి మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది. చాలండి. ప్రియులార, జ్ఞానము కట్టుకున్న నివాసం, ఆ నివాసము ప్రియులారా, ఆ జ్ఞానము కట్టుకున్నటువంటి స్తంభాలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి స్తంభాన్ని గురించి చెప్పాడు, అది పవిత్రమైనది అని. తర్వాత దాన్ని గురించి చెప్పాడు, అది సమాధానకరమైనది అన్నాడు. మూడవది చెప్పాడు, మృదువైనది అని అన్నాడు. నాలుగవది చెప్పాడు, సులభముగా లోబడునది అని అన్నాడు. ఇక తరువాత 5వది చూస్తే 2 మాటలు కల్పించినాయి. 2 మాటలు కలిపి చెబుతున్నాడు అక్కడ. ఒకసారి మనము చూస్తే కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది అని అన్నాడు. వాస్తవానికి కనికరముతోనూ కామా, మంచి ఫలముతోనూ కామా ఉండాలి. కానీ రెండిటిని కలిపి చెబుతున్నాడు చూడండి అక్కడ. రెండిటిని కలిపిన తర్వాతే కామా పెట్టాడు. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయములో జ్ఞానము చెక్కుకొనినటువంటి స్తంభాలలో మరొకటి కనికరముతో కూడిన మంచి ఫలాలు అని కూడా మనము చెప్పుకోవచ్చు. అయితే అలా మనం చెప్పుకోవద్దు, వాటిని కూడా మనము విడదీసే చెప్పుకుందాం. ఎందుకంటే ఖచ్చితంగా 7 స్తంభాలంటే 7 రావాల్సిన అవసరం లేదు. జ్ఞానమును గురించి చెప్పుకోవాలంటే 7 అనే సంఖ్య పరిపూర్ణమైనది అని అన్నాడు. పరిపూర్ణము అనంటే ప్రియులారా, 7 అనే సంఖ్య పరిపూర్ణంగా కనబడుతుందంటే దానికి ఒక లెక్క ఉండదు, పరిపూర్ణతే ఉంటుంది. గ్రహించండి. అలాగనుకుంటే ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి మాటలన్నీ కూడా దేనికి సంబంధించినవి? పరసంబంధమైన జ్ఞానానికి సంబంధించిన మాటలే. అలా లెక్క పెట్టుకుంటే ఎన్నొస్తాయో చెప్పటానికి వీలు లేవు. కాబట్టి ఇక్కడ మనము 7 అనే సంఖ్య అంటే ఖచ్చితంగా 7 అనే నెంబర్ కాదు. అక్కడ పరిపూర్ణంగా దేవుడు తన జ్ఞానాన్ని భూమి మీద ఏ విధంగా నివాసం కట్టాలనుకున్నాడో, దానికి ఎటువంటి స్తంభాలు వేశాడో దైవ గ్రంథములో నుండి మనము చెప్పుకుంటున్నాం. ఈ రాత్రి వేళ బైబిల్ గ్రంథములో దేవుడు జ్ఞానానికి ఇచ్చిన మరొక స్తంభం,
లేక జ్ఞానానికి ప్రియులార జ్ఞానము చెక్కుకొనినటువంటి మరొక స్తంభం కనికరముతో నిండినది. దేంతో నిండినది? కనికరము అనే మాట మనము చూస్తున్నాం. ప్రియులార, కనికరము అనేటువంటి లక్షణం ఎవరిది అనంటే అది మనుషులది కాదండి. మనుషులకు అనుగ్రహించబడింది అది. మనుషులకు ప్రియులార పుట్టుకతో కనికరం అనేటువంటిది దేవుడు ప్రియులార అనుగ్రహించటముతో వచ్చిందే తప్ప అది మనిషి యొక్క విధానములో దేవుడు పెడితే వచ్చింది తప్ప అది మనము తెచ్చుకున్నది కాదు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే పరలోకము నుండి వచ్చిన జ్ఞానం, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జ్ఞానం అది దేవుని జ్ఞానము గనుక ఈ లక్షణం మొట్టమొదటిగా దేవునిలో మనకు కనబడుతుంది. కనికరము అనే లక్షణం మనకు దేవునిలో కనబడుతుందండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుకుందాం. వాక్యములో నుండి నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందామండి. యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా. ప్రియులారా, అక్కడ వ్రాయబడిన మాట చూడండి. మనకు దేవుని వాక్యంలో చూస్తే 32వ అధ్యాయంలో దేవుడు మోషేను కొండ మీదకు పిలుస్తాడు. మోషే, నేను ఈ కొండ మీదకి వస్తే నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. నీతో ఎవరు రావద్దు, ఈ కొండను ఎవరు కూడా ముట్టుకోవద్దు, చాలా ప్రమాదం జరిగిపోతుంది, కాబట్టి నీవు ఈ కొండ ఎక్కి వచ్చేయ్ అనగానే మోషే గారు దేవుడు చెప్పినట్లుగా సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మోషే ఇద్దరూ కూడా మాట్లాడుకున్న సందర్భాలు మనము చూస్తుంటున్నామండి. ఎంతకాలం మాట్లాడుకున్నారు వారిద్దరు అంటే 40 దినాలు మాట్లాడుకున్నారు. 40 రోజులు ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా దేవునితో మాట్లాడుతూ మోషే గారు తన జీవితాన్ని గడిపాడు ఆ సీనాయి కొండ మీద. ఆ తర్వాత దేవుడు నిబంధన పలకలుగా 2 పలకలు వ్రాసి ఇచ్చి, ఇవి తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు జనాంగానికి చెప్పు అని అన్నాడు. అప్పుడు మోషే దేవుడు తన యొక్క వ్రాతతో వ్రాయించిన 2 పలకలు తీసుకొని క్రిందకి వచ్చేసరికి క్రింద మనోళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవుని ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలీలందరంటే మోషే ఏమైపోయాడో, కొండెక్కాడు, దేవుడు పిలుస్తున్నాడు అని వెళ్ళాడు, కానీ 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 10 రోజులు గడిచింది, 20 రోజులు గడిచింది, మోషే తిరిగి రాలేదు గనుక మోషే ఏమైపోయాడో, అసలు ఉన్నాడో లేదో కూడా తెలియదు. రండి, మనందరము కూడా ఒక దేవతను చేసుకొని అదే మన ముందు నడిచేటట్లుగా చేసుకుందామని అహరోను గారి దగ్గరకు వచ్చి అహరోను గారిని ప్రియులార పురికొల్పి వారి చెవులు, వారికి ఉన్నటువంటి బంగారం అంతా తీసి అగ్నిలో వేసి ఒక దూడ రూపమును చేసుకొని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఈలోపు ఆ 2 పలకలు తీసుకొని మోషే దిగి వస్తున్నాడు. దిగి వస్తునేసరికి ఈ దృశ్యాన్ని చూసినటువంటి మోషే ఆ 2 పలకలను ఏం చేశాడు? పగలగొట్టినట్లుగా మనము చూస్తుంటున్నాం. వాళ్ళు చేసే కార్యాలను చూసి, వాళ్ళు చేసే ఆ పద్ధతులను చూచి ఆ 2 పలకలను పగలగొట్టేశాడు. పగిలిపోయావి ఆ 2 దేవుడు వ్రాతతో వ్రాయించినవి. అయితే మళ్ళీ 2వసారి దేవుడు ప్రియులర మోషేకు ఆ పలకలు వ్రాయిస్తున్నాడు. ఈ 34వ అధ్యాయములో ఆ 2 పలకలు వ్రాసి మోషేకు ఇచ్చి ప్రజలకు చెప్పమని చెబుతున్నాడు. ఆ చెబుతున్నటువంటి సందర్భంలోనే ఈ మాటలు వ్రాయబడ్డాయి.
ఒక్కసారి మీరు 5వ వచనం కూడా చదవండి. 34వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా దాటి వెళ్ళుచు ఏం చూపిస్తున్నాడు? ఆయన దాటి వెళుతున్నాడు. ఆ మేఘములో గుండా దాటి వెళుతూ ఉండగా అక్కడ ఏం కనబడుతుంది? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా అనే మాట అక్కడ పలుకుతున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అంటే దేవుడు ప్రియులారా ఎటువంటి వాడో దేవుని లక్షణాలలో ఒక లక్షణం ఇక్కడ మనకు కనబడుతుంది. ఆయన ఎటువంటి వాడు అనంటే కనికరము గలవాడు అనే మాట మనము చూస్తున్నాం. అంటే కనికరము అనేటువంటిది ఎవరిలో నుండి ప్రియులార ఎవరిలో ఉన్న ప్రియులార భాగం ఇది అంటే దేవునిలో ఉన్న భాగం, దేవునిలో ఉన్నటువంటిది లక్షణం, లేక దేవునిలో ఉన్న పోలిక కనికరం అనేది. అందుకే దేవుడు మన పోలికలో మన స్వరూపములో నరులను చేద్దామనుకున్నాడు కదా. ఆయన పోలికలో ఆయన స్వరూపములో ఉన్న ఒకటేంటి చెప్పండి? కనికరం అని మనము గుర్తించాలి. స్వరూపం అంటే రూపము కాదు, లేకపోతే ప్రియులారా ఆయన పోలికంటే ఆయన ఎలా ఉంటాడో అది కాదు, ఆయన గుణలక్షణాలు అని మనము గుర్తించాలి. ఆయన గుణలక్షణాలలో ప్రియులారా ఒకటేంటంటే కనికరము అనేటువంటిది ఆయనలో కనబడుతుంది. కనికరము, ఆ కనికరమే దేవుడు ఎవరిలో పెట్టాడు చెప్పండి? మనిషిలో పెట్టాడు. మనిషిలో కనికరమే దేవుడు పెట్టలేదనుకోండి, కనికరమే పెట్టలేదనుకోండి, మనిషి ఈ భూమి మీద ఒకరిని ఒకరు ప్రేమించే అవకాశం ఉండేదా? ఏమండి, మనిషికి దేవుడు కనికరమే పెట్టలేదనుకోండి, మనిషి కనికరము లేనప్పుడు ఎదుటి వ్యక్తిని ప్రేమించే గుణం ఉంటుందా? ఉండదు. ఇక మనుషుల యొక్క విధానం అంతా ఎలా ఉండేదంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. ప్రియులారా, కనికరము దేవుడు పెట్టటాన్ని బట్టే ఏదైనా జరగరాని సంఘటన జరగగాని మన హృదయములో వారి మీద ఏం కలుగుతుంది? మనకు జాలి, దయ, ప్రేమ కలుగుతుంది. ప్రియులారా, కొన్నిసార్లు శత్రువుకి ఏదైనా అపాయము జరిగినా మన జీవితంలో అయ్యో పాపం అలా జరిగిందేంటి అని బాధపడతాం. ఎందుకు బాధపడతామంటే మనలో దేవుడు తన లక్షణాన్ని పెట్టాడు. ఏంటది? కనికరము. ఇది ఎక్కడి నుండి దిగి వచ్చిన జ్ఞానం? ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానానికి ఉన్న మరొక స్తంభమని దేవుని వాక్యములో మనము చూస్తుంటున్నాం. మరొక మాట చూస్తారా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. దేవుని వాక్యములో నుండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ప్రియులారా, గమనిస్తున్నారు ఇక్కడ దేవుని గురించి వ్రాయబడుతున్న మాటలు చూడండి. ప్రియులారా, ఏంటి మీ దేవుడు ఎటువంటి వాడు అనుకుంటున్నారు? మీ దేవుడు ఎంత శక్తిమంతుడు అనుకుంటున్నారు? మీ దేవునిలో ఉన్న ఆ స్తంభం, ఒక స్తంభం ఏమనుకుంటున్నారు అని అక్కడ చెబుతూ, నీ దేవుడైన యెహోవా ఎటువంటి దేవుడు? కనికరము గల దేవుడు కనుక ఆయన నిన్ను ఏం విడిచిపెట్టడు? చెయ్యి విడిచిపెట్టడు. ఆనాటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాట. దేవుడే చెయ్యి విడిచిపెట్టాడనుకో, మన గతి ఏమవుతుంది? దేవుడే మనలను చెయ్యి విడిచిపెట్టేశాడు అనుకోండి, మనము ఈ లోకములో బ్రతకటానికి అవకాశం ఉందా? ఆలోచించండి. మనము ఆయనను ప్రియులర వేధిస్తున్నా, ఆయన్ని బాధిస్తున్నా, ఆయన్ని హింసిస్తున్నా, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నా, ఆయన మాత్రం మన చెయ్యి ఏం చేయట్లేదు? విడిచిపెట్టడం లేదు. ఎందుకు?
ఆయనలో ఉన్నదే కనికరం. కనికరం ఉంది గనుక ఆయన కనికరాన్ని బట్టి మనను చెయ్యి విడిచిపెట్టడం లేదు. మనము తప్పు చేసినప్పుడే దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు అనుకో, అంతటితో మన చాప్టర్ ఏమైపోద్ది? క్లోజ్. అంతే, క్లోజ్ అయిపోద్ది. కానీ ఎందుకు బ్రతికి ఉన్నాం? తప్పు చేసినా ఎందుకు బ్రతుకుతున్నాం? పొరపాటు చేసిన వ్యక్తి కూడా ఎందుకు బ్రతుకుతున్నాడు? పాపములో ఉన్న కూడా వ్యక్తి కూడా ఎందుకు బ్రతుకుతున్నాడంటే ఆయన కనికరము మన మీద ఉంది కాబట్టి. ఆలోచించారా? ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనము గమనించాలి ఈ విషయాలన్నీ కూడా. దేవుడు కనికరం అంటే అది సామాన్యమైనది కాదండి. భూమి మీద ఇంతమంది ప్రజలు ఇలా బ్రతుకుతున్నారు అనంటే ఎక్కడో ఒక చోట ప్రియులారా కనికరము కనబడుతుంది. చాలాసార్లు మనం లోకములో బ్రతికేటువంటి వారిని చూస్తున్నప్పుడు, వారు దుర్మార్గులుగా బ్రతుకుతున్నప్పుడు, భయంకరంగా ఎవరికి ఉపయోగకరంగా లేనప్పుడు అతడు ప్రజలను హింసిస్తూ, ఇంటిలో ఉన్నటువంటి బిడ్డలను హింసిస్తూ, భార్యను హింసిస్తూ, లేక భార్య భర్తను హింసిస్తూ, వాళ్ళు ఎన్ని రీతులుగా తప్పు చేసినా మనము అనేక సార్లు అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఈ వ్యక్తిని దేవుడు ఏదో ఒక రకంగా మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు, ఇటువంటి వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళటం లేదు అనే సందర్భాలు లేవు మన జీవితంలో. మంచి వాళ్ళు చచ్చిపోతున్నారు, ఇటువంటి దుర్మార్గుల్ని ఎందుకు దేవుడు విడిచిపెడుతున్నాడు అని అంటే ఆ దుర్మార్గుల మీద ఆయన కనికరం ఉంది గనక. అలాగనుకుంటే ఇక్కడ కూర్చున్న మనం ఎవరం కూడా అసలు భూమి మీద ఉండటానికి అసలు అవకాశమే లేదు. మన మంచివాళ్ళమా ఏంటి? మనమేం గొప్పవాళ్ళమా? ఏవండి, మనలో కూడా ప్రియులారా ఏడ్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, దేవుణ్ణి దుఃఖపెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంత మాత్రాన దేవుడు మన చెయ్యి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆయన చెయ్యి విడిచిపెడితే ఏం జరుగుతుందో ప్రియులారా లేఖనాల్లో మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సహవాసం చేస్తూ తండ్రి చెయ్యి పట్టుకొని ప్రియులారా ఆయన ఈ భూమి మీద ఉండగా ఏ పాపము లేనివాడిగా, ఏ దోషము లేనివాడిగా బ్రతికాడు. కానీ మన పాపములు తన మీద వేసుకోవటాన్ని బట్టి ఆయన మరణించటానికి తండ్రి చెయ్యిని ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు. నా తండ్రి, నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు? నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు? ప్రియులారా, ఒకవేళ తండ్రి కుమారుణ్ణి చెయ్యి విడిచిపెట్టలేదనుకోండి, ఆయనకు అన్ని శ్రమలు వచ్చేవి కావు. అంత భయంకరమైన మరణాన్ని ఆయన మరణించేవాడు కాదు. అంత దుఃఖకరమైన సంఘటనలోనికి వెళ్ళేవాడు కాదు. తండ్రి ఆ చెయ్యి విడిచిపెట్టాడు గనుకనే ఆయన ఆ పాత్రలలోనిది ఏం చేయాల్సి వచ్చింది? త్రాగవలసి వచ్చింది. ప్రియులారా, అక్కడికి ఆ పాత్రను చూసినటువంటి యేసుక్రీస్తు వారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు. తండ్రి చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు? తన కుమారుణ్ణి. ఆయనలో ఏమైనా పాపం ఉందా? ఆయనలో ఏమైనా దోషం ఉందా? ఆయనలో ఏమైనా లోపం కనబడితే తండ్రి విడిచిపెట్టాడా? లేదండి. మన పాపములన్నీ ఆయన మీద పడ్డాయి, మన అతిక్రమములన్నీ తన మీద వేసుకున్నాడు, మన దోషములన్నీ ఆయన మోయవలసి వచ్చింది. ప్రియులారా, ఇన్ని దోషాలు ఆయన మీద పడ్డాయి. ఎక్కడ నుండి దోషం? ప్రియులారా, మొదటి మనుషుడైన ఆదాము దగ్గర నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, ఆఖరి మనిషి వరకు ఉన్నటువంటి దోషాలను ఎవరి మీద పడ్డాయి? ఇంతవరకు ఇప్పటి వరకు బ్రతికున్న వారి దోషాలే కదండి ఆయన మీద పడింది. ఇప్పుడున్నటువంటి వాళ్ళ మీదే కాదు, ఆయన మీద పడింది. ఆదాము చేసిన పాపము దగ్గర నుంచి రాబోయే తరాలలో ఉన్నటువంటి ప్రజల దోషం కూడా ఎవరి మీద పడిపోయింది? అది ఎంత భారం అంటారు చెప్పండి? ఎంత భయంకరమైన పరిస్థితి అంటారు చెప్పండి? ఎంత ఘోరమైనటువంటి స్థితి! ప్రపంచ చరిత్రలో ఒకడి భారాన్ని మరొకడు మొయ్యలేడు, కానీ కోటాను కోట్ల మంది ప్రజల భారం ఎవరు మోసారు చెప్పండి? యేసుక్రీస్తు వారి మీద పడింది కాబట్టి ఆయన ఆ పాపాల దగ్గర నలిగిపోవాలి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు
ఇష్టమయ్యింది. చెయ్యి విడిచిపెట్టాడు, నలగగొట్టాడు. ఎంత నలగగొట్టాడు? మనుషుల యొక్క పాపములన్నీ తన మీద పడినాయి. ప్రియులారా, ఆ పాపములు ఒక 10 కిలోలు బరువు అనుకుంటున్నారా, 100 కిలోలు బరువు అనుకుంటున్నారా? అది ప్రియులారా సహించలేనంత భయంకరమైనది. చెప్పుకోవటానికి బాగుంటది కానీ అది భరించటానికి మాత్రం చాలా కష్టతరమైనది. చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఆ పని చేయటానికి సాహసించలేరు. ప్రియులారా, ఎందుకంటే ఇంతమంది దోషం ఆయన మీద పడినందువలన తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు. వాళ్ళందరూ కాపాడబడాలి, వారందరూ రక్షించబడాలి, వారందరూ పరలోకానికి రావాలి, వారందరూ పాపముల నుండి విమోచన పొందాలంటే నేను నిన్ను చెయ్యి విడిచిపెట్టాలి నాయనా. విడిచిపెట్టేశాడు. ఎంత ఘోరమైన మరణాన్ని ఆయన పొందాడు మనకు తెలుసు. ప్రియులారా, ఒక పరిశుద్ధుడే, ఒక పాపము లేనివాడే, ఒక దోషము లేనివాడిగా, లోకములో పాపులలో చేరని ఒక పరిశుద్ధుడుగా ఉన్నటువంటి నిష్కల్మషుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని కొద్దిసేపు చెయ్యి విడిచిపెడితేనే అంత భయంకరమైన స్థితి కలిగితే, ఇక మనల్ని చెయ్యి విడిచిపెడితే ఏంటి పరిస్థితి ఆలోచించండి. దేవుడే మన చెయ్యి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? ప్రియులారా, ఆయన అందుకే కనికరము గలవాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన కనికరము గలవాడు కనుక, కనికరము గల దేవుడు కనుక ఆయన మనలను ఏం చేయట్లేదు చెప్పండి? చెయ్యి విడవటం లేదు. యేసు ప్రభువుని విడిచిపెట్టినట్టుగా మనల్ని విడిచిపెట్టాడు అనుకో, మన స్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. మన బ్రతికేంటి ఒకసారి ఆలోచించండి ప్రియులారా. కానీ దేవుడు ఎటువంటి వాడంటే కనికరము గల దేవుడు. ఆయన నిజంగా తన కుమారుని కొద్దిసేపు చెయ్యి విడిచిపెడితేనే విలవిల్లాడిపోయాడు ఆయన పరలోకంలో. ఎవరి కోసం విడిచిపెట్టాల్సి వచ్చింది? మన కోసం. నా కొడుకు చెయ్యిని విడిచిపెట్టానని వేదన చెందాడు ఆయన, బాధ చెందాడు పరలోకంలో, మన దోషాలన్నీ తన మీద వేసుకున్నందువలన. అయినా ప్రియులారా, పూర్తిగా విడిచిపెట్టేశాడా అంటే లేదండి. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఒక దినాన్న ప్రియులారా ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన గురించి ప్రభు పలికిన మాట, నా ప్రియ కుమారుడు. ఆయన ఎవరు? నా ప్రియ కుమారుడు. నేను మీకోసం ఆయన చెయ్యి విడిచిపెట్టానే కానీ అసలు ఆయన్ని నేను చెయ్యి విడిచిపెట్టే స్థితి కాదు. అందుకే ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన్ని. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి అనేకులకు కనబడి ఆరోహణమై వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనం మీద, తండ్రి ప్రక్కన కూర్చున్నాడు. మరొక సింహాసనం కాదండి. తండ్రి సింహాసనం ప్రక్కన మరొక సింహాసనం కాదు. తండ్రి సింహాసనం మీదే ఎక్కడ కూర్చున్నాడు? వెళ్ళిపోయి తండ్రి, నాయనా, మానవుల కోసం నిన్ను విడిచిపెట్టాను కానీ నిన్ను నేను ఎలా విడిచిపెడతాను నాన్న? నువ్వు నా ప్రియ కుమారుడువు కదా, నువ్వు నాకు ఇష్టమైన కొడుకు కదా. తన ప్రక్కన కూర్చోపెట్టుకున్నాడండి. ప్రియులారా, చెయ్యి విడిచిపెడితే పరిస్థితి మనకు ప్రియులారా అర్థమవుతుంది. కానీ విడిచిపెట్టాడు. లోబడనొల్లని ప్రియులారా ప్రజల వైపు దినమంతా ఆయన ఏం చాపుతున్నాడు? చేతులు చాపుతూనే ఉన్నాడు ఆయన లోబడనొల్లని ప్రజల వైపు. ప్రియులారా, అంటే ఆయనలో ఎంత కనికరం ఉందో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఇంటిలో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా తప్పు చేస్తే ఒకసారి చెబుతాం, వినలేదనుకోండి 2వసారి చెబుతాం, అది కూడా వినలేదనుకోండి 3వసారి చెబుతాం, లేకపోతే దెబ్బ కొడతాం, కోపగించుకుంటాం ప్రియులారా, లేకపోతే ఇంట్లో నుంచి తరిమేస్తాం. కానీ మన పరలోకమందున్న తండ్రి అంత ప్రియులారా అటువంటి కార్యాలు చేసేవాడు కాదు. ఆయన కనికరము, ఆయనలో ఉన్న స్తంభమే ఏంటి చెప్పండి? కనికరం. ప్రియులారా, దేవుని వాక్యం వింటున్న మనం ఆయన కనికరము గల దేవుడిగా మనం చూస్తున్నాం. ఎంత ఉందండి ఆయన కనికరం? ఎంతుంటదంటే కీర్తనల గ్రంథంలోనికి రండి. ఆయన కనికరం ఎంత ఉందో చూద్దాం. బైబిల్ గ్రంథం 119వ కీర్తన 156వ వచనం అనుకుంటా చూడండి. 119వ కీర్తన బైబిల్ గ్రంథములో
156వ వచనం. యెహోవా నీ కనికరములు ఎటువంటివి? మితి లేనివి. మితి లేనివి అంటే దానికంటూ కొలత లేదు. ఆయన కనికరములు మితి లేనివి అని అంటే ఆయనకంటూ కొలత లేదు. ఇంత కనికరం ఉందయ్యా నీలో అని చెప్పలేం. మనలో ఉన్నటువంటి కనికరాన్ని మనం కొలత ఇయ్యొచ్చేమో కానీ దేవునిలో ఉన్న కనికరాన్ని ఏం చేయలేం, మనము కొలత వేయలేం. ఎందుకంటే ఆయన కనికరములు మితి లేనివి అని మనం చూస్తున్నాం. ఏమండి, ఆయన కేవలం ఆయన కనికరము మన ఎడల మాత్రమే ఉంచాడనుకుంటున్నారా? మన ఎడల మాత్రమే ఉంచాడనుకుంటున్నారా? లేదండి, భూమి మీద ఉన్న సమస్త కార్యాల మీద కూడా ఆయన కనికరం ఉందండి. ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథములో 145వ కీర్తనలో చూడండి. 145వ కీర్తన 9వ వచనం చదవండి. 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికరాలు వేటి మీద ఉన్నాయట? సమస్త కార్యాల మీద ఉన్నాయి. నేను మీకు చెబుతాను అర్థమవటానికి, ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక ప్రియులారా మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, ఇలాంటి వృక్ష ఫలాలు ఎన్నో ఈ భూమి మీద కనబడుతున్నాయండి. కనబడుతున్నటువంటి వీటన్నిటిని మనము చూస్తున్నప్పుడు ప్రియులారా ప్రతి ఒక్క పండు మనము తింటూనే ఉంటాం. ఒక సంవత్సరం ఇచ్చి వదిలేశాడా వాటిని? 2 సంవత్సరాలు కాసి వదిలేసేయండి అన్నాడా? 3 సంవత్సరాలు కాసి వదిలేసేయండి అన్నాడా? ఏవండి గమనించండి ప్రియులారా, విత్తనాలు ఇచ్చాడు. ప్రియులారా ఒక చెట్టు పూర్తయ్యేసరికి మళ్ళీ క్రొత్త విత్తనం వేసి మళ్ళీ క్రొత్తగా అందులో నుంచి మనకు కాయలు రావాలని కోరుకున్నాడు. ఆయన చేసిన కార్యాల మీద కూడా ఉంది చూడండి. జామ పళ్ళే లేవు ప్రియులారా, యాపిల్ పళ్ళే లేవు, అరటి పళ్ళే లేవు, ఇలా మనం తినే పళ్ళే లేవనుకోండి, మనం ఏమైపోతామో తెలుసా? చచ్చిపోతాం. ఏంటండి, ఫ్రూట్స్ లేకపోతే చచ్చిపోతాం ఏంటి? మనం ఫ్రూట్స్ లేకపోతే తినకపోతే చచ్చిపోతామా? చచ్చిపోతాం. ఎందుకో తెలుసా? మన బాడీలో మన యొక్క శరీరములో ఉన్నటువంటి విటమిన్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఈ భూమి మీద మనము తినే ఆహారములోనే ఉన్నాయి. మనము తినే ఆహారములో పెట్టాడు దేవుడు. అవేవో ప్రియులారా మనము తిని ఆనందించటానికి కాదు, అవి మన శరీరములో ప్రియులారా శక్తిని ఇవ్వటానికి దేవుడు అనుగ్రహించినవి. ఒకవేళ దేవుని కనికరమే వాటి మీద లేదనుకోండి, అవి కాయలేదనుకోండి, మన గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక రైస్ దగ్గర నుంచి, లేకపోతే మనము తినే ప్రతి ఆహారం దగ్గర నుంచి మనము ఆలోచిస్తే అవి దేవుని కనికరమును బట్టి మనకివ్వబడుతున్నాయే తప్ప మనము వాటిని తయారు చేసి, వాటిని పండించి, లేకపోతే ఆ ఫలాలు మనము నిర్మించి మనము తింటం లేదు. మన వంతు ఏంటంటే సేద్యపరచటమే, నీళ్లు పోయటమే, మొక్క నాటటమే. ఫలాలు మన చేత అవుతుందా? రావు కదా. అందుకే పౌలు గారు ప్రియులారా ఒక మాట అంటాడు, నాటువానిలో ఏమీ లేదు, నీళ్లు పోసేవానిలోనూ ఏమీ లేదు, దాన్ని సేద్యపరిచేవానిలో ఏమీ లేదు, కానీ దానిని మొలిపించి సజీవంగా పెంచి పెద్ద చేసి ఫలాలు ఇచ్చేటువంటి వానిలో ఉంది అని అన్నాడు. ఏముంది ఆయనలో? కనికరం ఉందండి ఆయనలో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ కనికరం ఎంత గొప్పది అంటే మితి లేనిది అని ప్రియులారా సమస్త కార్యాల మీద ఉంది. ఆయన కనికరాన్ని బట్టే మనం ఆనందంగా ఉన్నాం, ఇక్కడ మనం సంతోషంగా ఉన్నాం, ఇక్కడ అన్ని తింటూ. చూడండి ఒకసారి మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. మీకా గ్రంథము వాక్యములో నుండి 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి
వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము ఆయన కోపించడు. ఆయన మరలా మన యందు ఆయన కనికరము చూపటును బట్టే మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? అవునండి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మనకేదో తినటానికి తిండుంది కాబట్టి ఆనందించటం కాదు, మనకేదో ఉండటానికి ఇల్లుంది కాబట్టి ఆనందించటం కాదు, మనకేదో ప్రియులారా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆనందించటం కాదు. ఆయన కనికరం ఉంది కాబట్టి అవన్నీ మనకు దొరుకుతున్నాయి. ఆయన కనికరం ఉంది కాబట్టి అవన్నీ మనము దొరుకుతున్నాయి కాబట్టి తిని ఏం చేయగలుగుతున్నాం? మనం సంతోషించగలుగుతున్నాం. దేవుని కనికరమును బట్టి మనం సంతోషించగలుగుతున్నాం. జ్ఞానము నివాసము కట్టుకొనినది 7 స్తంభముల మీద చెక్కుకొనినది. ఆ 7 స్తంభాలలో ప్రియులారా మరొక స్తంభం ఏంటంటే కనికరం. ఆయన కనికరము లేకపోతే ఈ భూమి మీద ఏ జీవి కూడా బ్రతకదు, ఏ చెట్టు బ్రతకదు. ఈ యొక్క సృష్టి అసలు ప్రియులారా లేదు. అంటే ఆయన ఈ సృష్టిని చేసినప్పుడే సమస్త కార్యాల మీద ఏముంచాడు? ఆయన తన కనికరాన్ని ఉంచాడు. ఆయన తన కనికరాన్ని ఉంచాడు కాబట్టే ప్రియులారా మనము ఈ రోజున దేవుని సన్నిధానములో ఇలా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు ప్రభు చెబుతున్నది ఏంటంటే, ఆ కనికరమే నా పిల్లలైన మీలో కూడా ఉండాలయ్యా అని అంటున్నాడు ఆయన. ఏ కనికరం? ఆయన కనికరమే మనము కూడా కలిగి ఉండాలి అని అంటున్నాడు. లూకాసు వార్త 6వ అధ్యాయం. ప్రియులారా బైబిల్ గ్రంథములో చూడండి ఒకసారి, లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని దేవుని వాక్యములో నుండి మనము చదువుకుందామండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చదువుకుందాం. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయున్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి అని అన్నాడు. మీ తండ్రి ఎటువంటి వాడు? కనికరము గలవాడు. కనికరము కలవాడు కాబట్టే ప్రియులారా ఆయన క్షమించేటువంటి మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును ఎలా ఉండాలన్నాడు? ఉన్నామా? మరి ఉంటున్నామా? మన తండ్రి కనికరము కలిగిన వాడని చెప్పుకుంటున్నాం, కానీ అటువంటి కనికరం మనకుందా? మనం ఆలోచించాలి. మనం ఎటువంటి వాళ్ళమని చెప్పమా? దేవా నువ్వు నన్ను కనికరించాలి కానీ పక్కోడిని మాత్రం కనికరించొద్దయ్యా. అది మన జీవితం. నువ్వు నన్ను ఎంత కనికరిస్తావో కనికరించు, నన్ను కనికరించు, కానీ పక్కోడిని మాత్రం కనికరించొద్దయ్యా అని అంటాం మనం. అదే దేవుని కనికరం? అదే అండి దేవుని కనికరం అటువంటిదా? నిన్ను వలె నీ పొరుగు వానిని కూడా ప్రేమించమన్న కనికరం, శత్రువులను ప్రేమించమన్న కనికరం. అక్కడ పైన అన్నాడు చూడండి, పైనే 35వ వచనం నుండి చదవండి. మీరైతే ఎట్టి వారిని గురించి చేయను నిరాశ చేసుకొనక, ఎవరిని గురించి నిరాశ పడక మీ శత్రువులను ఏం చేయమన్నాడు? ఏమండి ఏం చేయమన్నాడు? మంచివాళ్ళనే ప్రేమించండి అన్నాడా? మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించండి అన్నాడా? మీ ఇంటికి వచ్చేవారినే ప్రేమించండి అన్నాడా? లేకపోతే మీతో బాగా ఉండే వాళ్ళనే ప్రేమించమన్నాడా? ఏమన్నాడండి? శత్రువులను ప్రేమించండి అని అన్నాడు. శత్రువులను ప్రేమించండి అనే మాట చిన్నదే కానీ ప్రేమించటం చాలా కష్టతరమైంది. అది కష్టతరమైంది. మీ శత్రువులను ప్రేమించండి అనే మాట చాలా కష్టతరమైంది. ఒకవేళ మనం ప్రేమించినట్టుగా ఉంటాం కానీ లోపలతో పూర్తిగా పోద్దా? పోదండి. మన శత్రువును పైకి ప్రేమించినట్టుగానే ఉంటాం, లోపల పోద్దా? పూర్తిగా తీసేసుకుంటామా? తీసుకేసుకో. అప్పుడప్పుడు వాటిని ప్రియులార మళ్ళీ దాన్ని మొదలు తీసుకొస్తానే ఉంటాం అప్పుడప్పుడు. శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఏమై ఉన్నాడు? ఎవరికి ఉపకారి? మంచివారికి ఉపకారి ఆయన.
కాదు, ఇందాక చదువుకున్నాం కదా, యెహోవా అందరికీ ఉపకారి. కృతజ్ఞత లేని వారి ఎడల, ఏమండి, దుష్టుల ఎడల కూడా ఆయన ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము కలిగిన వాడై ఉన్నట్టు మీరు కూడా ఏం కలిగి ఉండమన్నాడు? కనికరము కలిగి ఉండండి అన్నాడు. ప్రియులారా, మన మంచివారమని మన మీద కనికరము కాదు, కానీ మనము దుష్టులమై ఉన్నప్పుడు కూడా మన ఎడల ఆయన ఏం చూపించాడు? కనికరము చూపించాడు. ప్రభుని నమ్మిన తర్వాత మన జీవితం కూడా అలాగే ఉండాలండి. మన బ్రతుకు కూడా అలాగే ఉండాలండి. ఎదుటి వాని ఎడల కూడా మనం ఏం చూపించాలి? కనికరము చూపించాలి. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానం నివాసం కట్టుకుంది. ఆ నివాసములో ఈ స్తంభాన్ని చెక్కుకుంది. మరి ఈ స్తంభాన్ని మనలో చెక్కుకున్నామా? మనలో ఉందా? చెప్పుకోవటానికి చాలా విషయాలుంటాయి ప్రియులారా, మాట్లాడటానికి చాలా కనికరం ఉన్నట్లుగా మనం ఉంటాం. కానీ ప్రియులారా, లోపల మాత్రము పరిపూర్ణమైన దేవుని కనికరం ఎటువంటిదో ఆ లక్షణము మన జీవితములో ఉండదు ప్రియులారా. కానీ మనలో ఆ కనికరము ఉండాలట. అది దేవుని వాక్యము చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అసలు ఒక విషయం చెప్పనండి, మనం ఈ రోజున రక్షణ పొందిన వారిగా, దేవుని పిల్లలుగా ఇక్కడ కూర్చున్నామంటే కారణం ఏంటో తెలుసా? కనికరమే. కనికరమేనండి. చూస్తారన్నమాట. ఒకసారి బైబిల్ గ్రంథములో తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. బైబిల్ గ్రంథములో నుండి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వాక్యములో నుండి 5వ వచనాన్ని చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను ఎలా రక్షించాడు? కోపంతో రక్షించాడా? కనికరము చూపి రక్షించాడా? బలవంతంగా రక్షించాడా? కనికరముతో లాక్కొచ్చాడా? ఏవండి, మనల్ని ఎవరిని బలవంతం చేయలేదుగా ప్రభు. దేవుడు మనల్ని బలవంతం చేశాడా? చేయలేదండి. ఆయన మాటల ద్వారా హృదయంలో కనికరము చూపించాడు. మాటి మాటికి వినిపించాడు. లోబడకపోయినా వినిపించాడు. ఆయన మాటకు మనము సమ్మతించకపోయినా వినిపించాడు. ఎందుకు? మన మీద కనికరం. నువ్వు నాశనం అయిపోతున్నావు నాయన, నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావమ్మా, నువ్వు నిత్య నాశనానికి వెళ్ళకూడదు. కనికరించాడు. నువ్వు దేవుని మాటలు వినకుండా వెళ్ళిపోయినప్పుడు సైతం నీ దగ్గరకు దేవుని మాటలు పంపించాడు. నువ్వు మాటి మాటికి ఇదిగో వాక్యం విన్నా మారు మనసు అప్పుడే వద్దులే, రక్షణ అప్పుడే వద్దులే నీ వెనుకంజ వేసిన నువ్వు రక్షణ పొందేంత వరకు కూడా నిన్ను ప్రియుల ఆయన వైపుకు తీసుకురావటానికి నీ మీద కోపపడలేదు. కానీ ఆయన మన మీద ఏం చూపించాడు? కనికరమే చూపించాడు. చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కనికరమే, మన నీతి కాదు. అదే అంటాడు అక్కడ, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. మనము నీతి మూలముగా ప్రియులారా జీవించిన జీవితాన్ని బట్టి కాదట, తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన, పునర్జన్మ అంటే తిరిగి జన్మించుట లేక మనము బాప్తిస్మం పొందుట, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను ఆయన మనలను ఏం చేశాడు? రక్షించాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట ఉండదు చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక దేవుని వాక్యములో 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు
వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపచేసేను. చూసారా, మనం రక్షించబడటానికి ఆయన కనికరం ఎంత పనిచేసిందో చూడండి ప్రియులారా. మనం రక్షణ కలగటాన్ని పైన అంటాడు కదా వాక్యంలో మనము చూసినట్లయితే ప్రియులారా, ఆయన అక్షయమైనది అన్నాడు, నిర్మలమైనది అన్నాడు, బారనిది అయిన స్వాస్థ్యము మనకు కలగాలని ఆయన తన విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. అంటే మన రక్షణ వెనుక కూడా ఏముంది చెప్పండి? దేవుని కనికరం ఉందండి. మనమేదో మన భక్తిని బట్టి రక్షించబడలేదు, మన శక్తిని బట్టి మనం రక్షించబడలేదు, మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం రక్షించబడలేదు, మనకున్న తెలివితేటలను బట్టి మనం రక్షించబడలేదు. కేవలం 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 దేవుని కనికరమును బట్టి మనం ఏం చేయబడ్డాము? రక్షించబడ్డాము అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, దీనికి గాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక యాజకుడగు నిమిత్తము ప్రియులారా ఆయన ఏ విధమైన ప్రణాళికను ప్రియులారా ఏర్పాటు చేశాడో ఒకసారి చూద్దాము రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఏవండి, అక్కడ వ్రాయబడిన మాటలు మీరు బాగా గమనించండి ప్రియులారా. ఏమన్నాడు అక్కడ అంటే, కావున ప్రజల పాపములను ఏం చేయటానికి? పరిహారము చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో అన్నాడు. చూడండి, ఏ సంబంధమైన కార్యాల్లో? దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం. దేవుని కార్యాలలో యేసుక్రీస్తు వారు ఏ విధమైన ప్రధాన యాజకుడు అవ్వాలనుకున్నాడు? కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అంటే మనలాంటి వాడు కావలసి వచ్చింది. ఆయన మనలాంటి దేహమును దాల్చుకోవలసి వచ్చింది, మనలాంటి ప్రియుల శ్రమ అనుభవించవలసి వచ్చింది, మనలాగా ఆయన శోధించబడవలసి వచ్చింది, మనలాగా బాధించబడవలసి వచ్చింది. ఆయన ఏవండి, ఈ ప్రధాన యాజకుడు బాధించబడినప్పుడు ఎక్కడైనా ఎదురు తిరిగాడా? ఎదురు మాట్లాడా అండి? మాట్లాడా? ప్రధాన యాజకుడు ఈయన, ప్రధాన యాజకుడు. ప్రియులారా, ప్రధాన యాజకుడుగా ఆయన ఎలా వచ్చాడు? ఆయన వాస్తవానికండి బైబిల్ గ్రంథంలో ప్రధాన యాజకులుగా లేవీ గోత్రికులు మాత్రమే ఏర్పాటు చేయబడ్డారు. లేవీ గోత్రికులే. మరి యేసుక్రీస్తు ప్రభువారు లేవీ గోత్రికుడా? కాదే. ఆయన ఎవరు? ఆయన యూదా గోత్రం. యూదా గోత్రములో ఉన్నవాడు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు? అదే దేవుని సంబంధమైన కార్యములలో ప్రియులారా ఆయన కనికరము గల నమ్మకమైనటువంటి వాడిగా ప్రధాన యాజకుడుగా వచ్చాడు. ఎలా? ఒకసారి మనము చూస్తే చూడండి, ఈ ప్రధాన యాజకుడు ఎలా వచ్చాడు? అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి మాటలు అక్కడ మనము జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన ఎటువంటి వాడు కావలసి వచ్చింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే వాక్య భాగములు మనము చూస్తే అక్కడ వ్రాయబడిన మాటలు ప్రియులారా ఒకసారి మనము చూద్దాం. ఆయన ఎటువంటి ప్రధాన యాజకుడు కావలసి వచ్చిందంటే 3వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి.
పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద ఏం చేయమన్నాడు? లక్ష్యముంచండి అన్నాడు. ప్రియులారా, ఏ పిలుపు? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి. ప్రియులారా, లేవి గోత్రములో నుండి వచ్చిన ప్రధాన యాజకుడు ఇజ్రాయేలుకు మాత్రమే ప్రధాన యాజకుడు, అందరికి కాదు. లేవి గోత్రములలో వచ్చినటువంటి ప్రధాన యాజకులు ఎవరికి? అన్యులుకా? కాదు కదా. ఎవరికి? ఇజ్రాయేలులకు మాత్రమే. పరలోక సంబంధమైన పిలుపును బట్టి వచ్చినటువంటి ఆ పిలుపులో పాలు పంపులు పొందటానికి, మళ్ళా పరిశుద్ధులుగా చేయటానికి వచ్చిన ఈ యొక్క ప్రధాన యాజకుడు అందరికీ ప్రధాన యాజకుడేనా? అందరికీ, ఇశ్రాయేలులకు మాత్రమే కాదు. ఈయన ఎంత గొప్ప ప్రధాన యాజకుడంటే 7వ అధ్యాయము 26వ వచనం చదవండి. పవిత్రుడును నిర్దోషియు ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయిన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు ఎవరికి సరిపోయిన వాడు? లోకములో ఉన్న మనుషులందరికీ సరిపోయిన ప్రధాన యాజకుడు. లేవీలు ఇశ్రాయేలులకు మాత్రమే. అది కూడా ఏంటంటే, లేవీల దగ్గర ప్రియులారా, ఒక ప్రధాన యాజకుడు సరైన విధానములో లేడనుకోండి, ఆ వ్యక్తిని మార్చేటువంటి అవకాశం ఉంది. ఒక ప్రధాన యాజకుడు దేవుని దృష్టిలో సరిగా లేడనుకోండి, అపవిత్రుడుగా ఉన్నాడనుకోండి, అపవిత్రుడుగా ఉండినటువంటి ప్రియుల వ్యక్తి ప్రధాన యాజకుడిగా చేస్తే ఏమైపోతాడు? అతడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిన తర్వాత ఏమైపోతాడు? లోపల చచ్చిపోతాడు, మరణమే. కానీ పాపము లేనివాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, ఎప్పటికీ లోపము లేనివాడు, జీవితములో ఎక్కడ దోషము అనేది కనబడని ఒక ప్రధాన యాజకుడు లోకము కోసమై తన ప్రాణాన్ని పెట్టాడు. తప్పు చేసి కాదు, తప్పు తన మీద వేసుకొని, తప్పు తన మీద వేసుకొని ప్రధాన యాజకుడుగా ఆయన మనందరి కోసం ఏమైపోయాడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఈ ప్రధాన యాజకుని దగ్గర ఏముందో తెలుసా? కనికరము, నమ్మకం. ఈ ప్రధాన యాజకుడు, ఇందాక మనం చదువుకున్నది అదే కదండి. ప్రధాన యాజకుడగు నిమిత్తం. ఎటువంటి ప్రధాన యాజకుడినా? కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈయన ఏ దోషము లేని ప్రధాన యాజకుడు, అందరి కోసమై ప్రియులారా మానవుల పాపాలను తన మీద వేసుకొని తన జీవితాన్ని అర్పించిన ఈ ప్రధాన యాజకుడు ఎక్కడైనా ఆయన పెరుగుతున్నటువంటి సమయంలో చిన్ననాటి నుండి చనిపోయేంత వరకైనా ఎవరికైనా ఎదురు తిరిగాడా? మాట్లాడను మాటలు ఏమైనా మాట్లాడా? ఏమండి, ఎక్కడైనా ఆయన నోట ప్రియులారా దేవునికి విరోధమైనటువంటి, తండ్రికి విరోధమైన మాట ఏమైనా పలికాడా? ఆయన కొట్టినప్పుడు, ఆయన హింసించినప్పుడు, ఆయన్ని ద్వేషించినప్పుడు, ఆయనను ప్రియులారా అనేక రీతులుగా కొరడాలతో కొట్టుచున్నప్పుడు మారు మాట వచ్చింది ఆయన నోట్లో నుంచి? రాలేదు. ఎందుకు రాలేదంటే మన మీద ఉన్న కనికరం. ఆయన అక్కడ మాట వస్తే పరలోకం నుండి దేవదూతలు వస్తే ఆయన కాపాడతాయి. కానీ ఆయన శ్రమ అనుభవించాడు, బాధ అనుభవిస్తూ వచ్చాడు, కష్టాన్ని అనుభవిస్తూ వచ్చాడు, హింసలు అనుభవిస్తూ వచ్చాడు, అవమానం అనుభవిస్తూ వచ్చాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నాడు. చేతగాక ఉన్నాడా?
లేదండి. ఆయన అక్కడ మాట్లాడితే మన మీద కనికరం పోద్ది. మన మీద కనికరం పోతే ఆయన సిలువలో రక్తం చిందించిన ఇక ప్రయోజనం ఉండదు. మన జీవితానికి రక్షణ భాగ్యం దొరకదు. చూసారా ఎంత కనికరము, ఎంత కనికరము. దెబ్బలు తిన్నా, హింసించబడినా, కొరడాలతో కొట్టబడినా, మేకులు కొట్టబడినా, చేతుల్లో కాళ్ళల్లో, ప్రియులార వీపంత నాగల చల్లవలె దున్నబడిన, గడ్డం పట్టుకుని లాగిన, ముఖం మీద ఉమ్మి వేసిన, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన, ఆయన శరీరం అంతా ప్రియులార చూడనల్లని వానిగా మారిపోయే పరిస్థితికి వచ్చినా ఎందుకు మారు మాట్లాడలేదంటే కనికరమేంటో అందులో కనబడుతుంది. ఆయన సిలువ మరణంలో మన మీద ఉన్న కనికరము కనబడుతుంది ప్రియులారా. అందుకే ఈరోజు కూడా పరలోకపు తండ్రి మన నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీవిచ్చే అర్పణలు కాదు, నీవిచ్చే బలి కాదు, నీవిచ్చేటువంటి ఏదేదో ప్రియులారా దేవునికి ఇస్తున్నావు, అది కాదు, కనికరమని కోరుచున్నానంటాడు. మత్తయి సువార్త దైవ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఏం కోరుతున్నాడట? కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. ఏం కోరుతున్నాడండి? ఆయన కనికరాన్ని కోరుతున్నాడు. ఏ కనికరము మనం పొందామో అదే కనికరం మనం కూడా ఇతరులకి చూపించాలి. కనికరము నేనే కోరుతున్నా, నువ్విచ్చే బలులు కాదు నేను కోరుకునేది, నువ్విచ్చే అర్పణలు నాకొద్దు. నాకు కావలసిందేంటి? నీ నుండి కనికరము కలిగి. ఏ కనికరము మనము పరలోకమందున్నటువంటి తండ్రి యొద్ద ఏ కనికరమైతే కలిగి ఉన్నామో అదే స్తంభాన్ని మనము ప్రియులరా చెక్కుకోవాలి. అప్పుడే ఆ వ్యక్తి జ్ఞాని అవుతాడు. ప్రియులారా, ఎవరైనా ఒక మాట అంటే తిరిగి మాట్లాడితే జ్ఞాని కాదు దైవ దృష్టిలో, అది లోకం దృష్టిలో. ఏమండి, ఒక వ్యక్తి ఏదైనా మాట్లాడాడు అనుకోండి, అతనికి ఎదురు తిరిగి ఎవరైనా అంతకంటే గొప్పగా మాట్లాడారనుకోండి, అరే భలే మాట్లాడేవరా అని అంటారు మనోళ్ళు కదా. ఏది ఎదురు తిరిగి మాట్లాడితే భలే మాట్లాడేవే, నోరెత్తకుండా మాట్లాడేవే అని అంటాం మనం. అది లోక సంబంధమైనది. కానీ స్తంభముగా దేవుడు మన హృదయాలలో చెక్కుకోమన్నది ఏక ప్రియులారా ఏది ఈ జ్ఞానం అంటే, ఇతరులు మనల్ని నిందించిన, హింసించిన, బాధించిన ఇతరులను కనికరించటమే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. అందుకే నేను కనికరమునే కోరుచున్నాను, నేను బలిని కోరేవాడను కాదు అని అన్నాడు ప్రియులారా. అందుకేనండి పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులుగా మందిరాల్లోనికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ కనికరం లేదు వాళ్ళ దగ్గర. ఇక వాళ్ళ జీవితాలు చూస్తుంటే, అక్కడ ప్రజల జీవితాలు చూస్తుంటే దశంభాగాలు ఇస్తున్నారు. అదే రీతిగా ప్రియులారా పుదీనాలోను, జీలకర్రలోను, సోంపులోను వారు 10వ వంతు తీసుకొచ్చి ఇస్తున్నారు, కానీ వాళ్ళ మధ్యలో కనికరము లేదు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆయన ఏం కోరుకుంటున్నాడో చూద్దాం. 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధాన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలో భాగమిస్తున్నారు, మంచిదే. సోపులోను భాగమిస్తున్నారు, మంచిదే. జీలకర్రలో కూడా 10వ వంతు ఇస్తున్నారు, మీరు చాలా మంచోళ్లే. కానీ ప్రధానమైనవి విడిచిపెట్టారన్నాడు. ఏం విడిచిపెట్టారు వీళ్ళు అంటే? వీళ్ళు ఏమనుకున్నారంటే దశంభాగం ఇస్తే సరిపోద్దులే అనుకున్నారు. పుదీనాలో, జీలకర్రలో ప్రియులారా వాళ్ళ భాగాలలో దశంభాగం ఇస్తే 10వ వంతు ఇస్తే ప్రియులారా సరిపోతుందిలే అనుకున్నారు. దేవుడు అన్నాడు, కాదు కాదు, మీరు న్యాయమును,
కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు. అసలు ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు ఇవే కదా. ప్రధానమైన విడిచిపెట్టారు, ప్రధానము కాని వాటిని ఏం చేస్తున్నారు మీరు? చేస్తున్నారు. ప్రియులారా, యేసు ప్రభు గారు ఏం చెబుతున్నాడంటే, వీటిని చేస్తూ వాటిని చెయ్యండి, వీటిని మానక వాటిని చెయ్యండి. ఇవి మానేసి వాటిని చేయటం వలన మీరు వేషధారులుగా మిగిలిపోతారే తప్ప మీరు దేవుని కనికరముతో నిండిన వారు కాదు. అంటే కనికరము లేకపోవటాన్ని చూసి ఆయన ఎంత బాధపడుతున్నాడో చూడండి, ఎంతగా బాధపడుతున్నాడో. అందుకేనండి, కనికరము అనే దానిని బట్టి మన జీవితాలు తీర్పులోకి వస్తాయండి. కనికరాన్ని బట్టే మనము తీర్పు తీర్చబడతాం. అందుకే వాక్యములు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. యాకోబు పత్రిక బైబిల్ గ్రంథములో 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. ఏమండి, కనికరము చూపలేదనుకోండి, ఏ తీర్పు పొందుతామట మనం? కనికరం లేని తీర్పు అంటే ఇక దేవుడు కనికరించే పరిస్థితి ఉండదు. నువ్వు కనికరించినప్పుడు ఆయన ఎందుకు కనికరిస్తాడు తీర్పులో? ఒకవేళ అండి మనం ఇక్కడ ఎన్ని చెప్పినా మార్చుకోలేదండి, మన బ్రతుకు మార్చుకోలేదు, మన జీవితం మార్చుకోలేదు, దిద్దుకోలేదు, వాక్యం చెప్పినా మన జీవితాల్లో వాక్యానికి లోబడలేదు, అలాగే బ్రతికాం, అలాగే ప్రభు బల తీసుకున్నాం, అలాగే దేవుని సన్నిధానములో పాటలు పాడాం, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం, అలాగే దేవుని యొక్క సన్నిధానములో ప్రియుల ఉపవాసాలు ఉన్నాం, అలాగే ప్రియుల సంఘ కార్యక్రమాలన్నిటిలో కూడా మనం పాలు పంపులు పొందాం. వాక్యానికి మనం లోబడలేదు, కనికరము లేకుండానే బ్రతికాం. రేపు కనికరము లేని తీర్పులోనికి వెళ్ళిన తర్వాత, అయ్యా ఆ రోజు చెప్పిన వినలేదులే నాయన, నన్ను క్షమించయ్యా, నన్ను సరిచేయి ప్రభా, ఇప్పుడు సరి చేసుకుంటానయ్యా, ఇప్పుడు బాగుపడతానయ్యా, అయ్యా ఇప్పుడు ఎందుకప్పుడు? అప్పుడు ఏమైనా కనికరం ఉంటుందా? కనికరం ఏమైనా చూపిస్తాడా? చూపించడు కదా. కనికరము లేని చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. కనికరము ఎటువంటిదంటే తీర్పును మించిన అతిశయం కలుగుతుందట కనికరం ఉన్నవాడు. అసలు ఏం అద్భుతమైన మాట అండి ఇది, ఎంత అద్భుతమైన మాట. కనికరము తీర్పును మించి, కనికరం ఉంటే తీర్పును మించిన అతిశయం వస్తుందట. కనికరము చూపని వాడికి కనికరము బట్టి తీర్పు పొందుతుంది. ప్రియులారా, ఇది ఎంత గొప్ప స్తంభం ఆలోచించండి. ఇప్పటి వరకు మనం ఎన్ని స్తంభాలు చెప్పుకున్నాం? జ్ఞానము చెక్కున్నది చెప్పండి ఒకటి, పరిశుద్ధత, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. 5వది కనికరం, కనికరముతో నిండినది. ఎందుకంటే అక్కడ 2 పదాలు కల్పించాడు కదా, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా కనికరముతో ఏం కావాలి చెప్పండి? నిండుకోవాలి. న్యాయమును, కనికరమును, సమాధానమును, ఇవే కదా నేను మిమ్మల్ని కోరుకుంటానంటాడు మేకా గ్రంథంలో. ఇవే కదా మిమ్మల్ని అడుగుతుంది. నేను ఇంకేం అడుగుతున్నాను? డబ్బు అడుగుతున్నానా? ఆస్తులు అడుగుతున్నానా? కనికరం. ఈ కనికరము విషయంలోనే భయము కలిగి మనం బ్రతకాలి. ప్రియులారా, ఉందా కనికరం లేదా అని వాక్యం వింటున్న మనం ఆలోచించాలి. ఈ కనికరమును బట్టి మన జీవితాలలో ప్రియులారా మనము నిత్య జీవాన్ని పొందుతాం. ఇందాక చదువుకున్నాం పేతురు గారు రాసినటువంటి పత్రికలో, వాడబారనది, నిర్మలమైనది ఆ గొప్ప స్థానములోనికి మనము వెళ్ళాలంటే తండ్రి ఏ కనికరము కలిగి ఉన్నాడో అదే కనికరము క్రీస్తులో చూస్తున్నాం. అదే కనికరము మనలో ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభములను చెక్కుకొనది అని అన్నామే, ఆ స్తంభాలలో మరొకటి కనికరం. ఉందా? దేవుని కనికరమే లేకపోతే మన జీవితాలు ఎందుకు పనికిరావండి? ఎందుకు ఉపయోగపడవండి? దేవుని కనికరము లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళండి మనం. దేవుని కనికరము లేకపోతే ఎప్పుడో మాయమైపోయేవాళ్ళమండి మనం. ఇప్పటి వరకు మనము బ్రతుకుతున్నామంటే కనికరం, కనికరిస్తున్నాడు ఆయన.
ఆయన కనికరము చూపిస్తున్నాడు. కనికరము మీద ఆయన ప్రియులార మనల్ని ఉంచుతున్నాడు. అదే కనికరము మనము కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ రోజున ఆ కనికరం ఉందా మనలో? ఆ కనికరం అనే స్తంభము కట్టుకున్నామా మనం? విశ్వాసులమే, దేవుని పిల్లలమే, ప్రియులార ప్రజల మధ్యలో రక్షించబడిన వారమనే చెప్పుకుంటున్నాం. కానీ ఏ కనికరము తండ్రి కలిగి ఉన్నాడో ఆ తండ్రి కనికరాన్ని క్రీస్తు ప్రభువారు ధరించుకొని వచ్చాడు. అదే కనికరముతో 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. ఆ కనికరమే మనము కలిగి ఉండాలని, ఆ కనికరమైనటువంటి సంగతులు మనతో చెప్పాడు. మీరు కనికరము కలిగిన వారై ఉండాలన్నాడు. ఇప్పుడు మన జీవితాంతము కూడా మనం ఏం కలిగి ఉండాలి? దైవ కనికరం, లోక సంబంధమైన కనికరం కాదు, దేవుని కనికరము కలిగి ఉండాలి ప్రియులారా. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి మన జీవితాలలో జ్ఞానము నివాసము కట్టుకుంది, బాగుంది, మంచిదే. ఆ జ్ఞానములో ఈ స్తంభాలుంటే గాని ఆ జ్ఞానం నిలబడదు మనలో. ఈ స్తంభాలు మనలో ఉంటే గాని ఆ జ్ఞానం నిలబడదు. లోక సంబంధమైన జ్ఞానం కాదండి ఇది. చదువు వలన వచ్చిన జ్ఞానం కాదండి ఇది. తెలివితేటల వలన వచ్చిన జ్ఞానం కాదండి. వంశపారంపర్యంగా వచ్చిన జ్ఞానం కాదండి ఇది. పరలోకము నుండి దిగి వచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం మనము కలిగి ఉన్నప్పుడు ప్రియులారా మన జీవితాలు దీవెనకరముగా ఉంటాయి, ఆశీర్వాదకరముగా ఉంటాయి, నిత్య జీవాన్ని పొందుకునేవిగా ఉంటాయి. అందుకే ఆఖరిగా ఒక మాట చదవండి. దేవుని భయముతో ప్రియులారా ఈ కనికరాన్ని మనం పొందాలి. లూకాసువార్త 1వ అధ్యాయము 50వ వచనం చదవండి. లూకాసువార్త 1వ అధ్యాయము 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఇప్పుడు ఎప్పటి వరకు ఉంటుందట? ఏమండి? ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని ప్రియులారా పరిశుద్ధాత్మతో నిండుకొనిన ఎలిజబెత్ గారు మాట్లాడుతున్న మాట. మరి ఈ మాట్లాడుతున్న ఆమె జీవితాన్ని ఒకసారి చూద్దామా? 58వ వచనం చూడండి. 57వ వచనం నుండి చదవండి. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా ఏం చేశారు? ఎవరు ఆమెతో కూడా ఆనందించారండి? అక్కడ వాక్యంలో పొరుగువారు బంధువులు. అంటే పొరుగువారు బంధువులు ఆమెతో సంతోషించారంటే, ఆమె దగ్గరకు రాగలిగారంటే, ఆమెతో ప్రియులారా ఆనందంగా వాళ్ళు గడిపారంటే ఆమె అందరి ఎడల చూపిన దేవుని కనికరం. ఆ కనికరమే వారందరినీ దగ్గరకు రప్పించింది, అందరూ సంతోషించేటట్లుగా చేసిందండి. ఎందుకంటే దేవునికి భయపడు వారి మీద భయపడు వారి ఆయన కనికరం ఎంతవరకు ఉంటుంది? తరతరాలు. ఎలిజబెత్ జకర్యాలు క్రమములో వారు జీవితాన్ని గడిపారు, దేవుని సన్నిధిలో జీవించారు. వారిని చూసిన దేవుడు వృద్ధాప్యములో ఆమె గర్భాన్ని తెరిచి ఒక మంచి బిడ్డనిచ్చాడు ప్రియులారా. ఆమె బ్రతుకును చూసిన దేవుడు, జకర్యా ఎలిజబెత్తుల జీవితాలను చూసినటువంటి దేవుడు, వారు దేవునికి భయపడటం చూసి వారు దేవుని సన్నిధిలో జీవించే విధానాన్ని చూసిన దేవుడు కనికరం ఉంచాడు. అదే కనికరము వారిలో కనబడుతుంది. వారు దేవునికి భయపడ్డారు, అనేకులు తమ యొద్దకు రాగలిగారు. పొరుగువారు వచ్చారు, బంధువులు వచ్చారు, అందరూ కలిసి ఏమనుకున్నారు? దేవుని మహాకనికరం ఈ మీద ఉంది అని ఆనందించారు. మనల్ని బట్టి ప్రజలు ఆ మాట మాట్లాడగలరా? ఆయన చాలా కనికరం కలిగిన వాడండి, ఆమె చాలా కనికరము కలిగిందండి అని చెప్పగలరా? పేర్లు ఉండొచ్చు కనికరం అని, కానీ కనికరం ఏది? ప్రియులారా ఈ స్తంభం మనలో రావాలి, ఇది మనం కట్టుకోవాలి. అప్పుడే మన జ్ఞానానికి ఒక బలము చేకూరుతుంది. కాబట్టి నేను వాక్యం తెలుసు, వాక్యం చదువుతున్నానని ఒకవేళ అనుకొని ప్రియులారా కనికరం అనే స్తంభం లేదనుకోండి, నా జ్ఞానం ఏమైపోతుంది? ప్రియులారా అది పాడైపోతుంది. కాబట్టి దేవుని మాటలు వింటున్న మనం జ్ఞానము నివాసము కట్టుకొనిన ఆ స్తంభాలలో మరొక స్తంభాన్ని కూడా, ఆ కనికరం అనే స్తంభాన్ని కూడా మిగిలిన వాటితో కూడా కలిపి నిలబెట్టుకుందాం.
ఎక్కడ కూడా తొందరపడవద్దు. వాక్యానికి లోబడదాం. నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఈ కనికరముతోనే మనం అడుగులు ముందుకు వేద్దాం. తలలు వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజంగా నీవెంత కనికరము కలిగిన దేవుడువు నాయన. జ్ఞానము నివాసము కట్టుకుంది, 7 స్తంభములను చెక్కుకొనిది నాయన. తండ్రి, నీవు మహా కనికరము కలిగిన వాడవు. కనికరమును బట్టి మేము ఈ లోకములో ఉన్నాం తండ్రి. ఆ కనికరము మా జీవితాలలో చూపించారు. సమస్త కార్యాల మీద నీ కనికరం ఉంది నాయన. మేము తింటున్నాం, మేము తినుచున్న ఆహారం పుడుతుంది అనంటే అది నీ కనికరమే తండ్రి. నీ కనికరాన్ని బట్టి మమ్మల్ని నిలబెట్టవా అయ్యా. ఒకవేళ కనికరం అనే స్తంభం నాలో పడిపోయిందేమో, కనికరం అనే స్తంభానికి నాయన ఎక్కడైనా ప్రభా నాయన ఇదిగో డ్యామేజ్ వచ్చిందేమో తండ్రి, కట్టుకుంటానయ్యా. కనికరము నా జీవితంలో నేను సంపాదించుకుంటా. నీవు కనికరమునే కోరుతున్నావయ్యా, బలి కాదు నువ్వు కోరుతుంది. మా యొక్క కానుకలు, ఆస్తులు, అంతస్తులు కాదయ్యా నువ్వు కోరుతుంది. కనికరాన్ని కోరుతున్నావయ్యా. కనికరముని విడిచిపెడితే తట్టుకోలేవయ్యా నీవు. అయినా ఆ కనికరము ఉండాలని ఆశపడుతున్నారయ్యా. ఆ కనికరమే మా మీద చూపించారు. ఆ కనికరముతో బ్రతకాలని మీరు కోరుకుంటున్నారయ్యా. అటువంటి కనికరం అనే స్తంభాన్ని మేము నిలబెట్టుకొని నీ కొరకు బ్రతకటానికి అనేక మంది బంధువులు, పొరుగు వారిని నాయనా మా యుద్ధకు రప్పించుకొని నీ యందు ఆనందించటానికి, మాలో ఉన్న కనికరము వారికి చూపించటానికి తగిన సహాయము చేయండి ప్రభు అని మనము దేవునికి అర్పించుకుందామా? అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి.